మనకందరికి తెలుసు రైతే రాజు. సో మనం ఎవరికైనా సార్ అని పిలవాలి అనుకుంటే ఫస్ట్ అయితే ఆ అర్హత గల వ్యక్తి అయితే రైతు. ఎంత లాస్ వచ్చినా ఏమొచ్చినా తన పని తను ఎప్పుడైతే చేసుకుంటూ ఉంటాడు. సో హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుధా విహారీ వ్లాగ్స్. సో గాయ్స్, అందరికి ఒక రిక్వెస్ట్, మన ఛానల్ అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న ఆల్ బటన్ ని ఆన్ లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అనమాట. సో గాయస్, మొన్న అయితే ఉగాది 30కి, మార్చ్ 30కి అయితే ఉగాది రోజు మనకు మన గ్యామ్ హార్వెస్టర్ పంప్ అయితే పోయింది. పంప్ అనేది మనం కూలెంట్ సరిగా చూసుకోకపోతే అది డ్యామేజ్ అవుతుంది అనమాట. సో మన అయితే పంపు పోయింది, అదొక 5000 అయింది అనమాట దానికి. సో అదైతే తెచ్చి వేసేసాం. సో బండి అయితే బాగా హీట్ అయిపోయింది. ఆ రోజు ఒక 7 hours ఏమో వచ్చింది. ఈవినింగ్ టైం వచ్చింది. ఈవినింగ్ టైం అయితే మనకు హీట్ అయిపోయింది బండి, కాబట్టి ఆపేసాం. సో నెక్స్ట్ డే అయితే మన ట్రాక్ తెగిపోయిందండి. సో ట్రాక్ అయితే అది పాతగుండే, నేను వారంటీలో వచ్చింది నాకు ట్రాక్, కానీ మనకు అందలేదు అంత ఫాస్ట్గా. సో నేనైతే ఒక బోధన్లో లక్ష్మీ ఆగ్రోస్ నుంచి 56,000 పెట్టి ఒక ట్రాక్ అయితే కొనుక్కొచ్చి వేసేసాను అనమాట. ఈ రోజు అయితే మనం ఇక్కడ ఒక 14 acres ల్యాండ్ లో అయితే పెట్టారు ఈ రోజు మనల్ని. మనతో పాటు ఒక క్లాస్ హార్వెస్టర్ కూడా నడుస్తుంది. ఒకసారి చూడండి, మన పక్కన క్లాస్ హార్వెస్టర్ అండ్ మనది. సో ఇక్కడ అయితే ఒక 6-7 hours అయితే వస్తుంది. ఈ రోజు అయితే మన ఫీల్డ్ దగ్గరే ఒక టమాటా తోట అయితే ఉంది, ఒకసారి చూపిస్తా చూడండి. సో గాయస్, ఇదైతే టమాటా తోట. ఇది వచ్చేసి ఒక 1 acre ఒక 20 గుంటాస్ అయితే ఉంటుంది. చూడండి, చాలా బాగా ఏపుగా పెరిగింది. దీనికి ఏమంటారు, స్టేకింగ్ పద్ధతిలో అయితే కట్టారు. ఇది చూడండి, టమాటాలు కూడా కాస్తున్నాయి. ఈ టమాటా ఒకటి తెంపాను నేను, చూడండి. సో గాయస్, చాలా బాగుంది. చెట్లు అయితే చాలా బాగున్నాయి. మనం కోసే రైతుదే ఇది. చాలా బాగున్నాయి చూడండి ఒకసారి. చాలా పద్ధతిగా, చాలా మంచిగా కట్టారు. ఇప్పుడే ఖాతా అయితే మనకు స్టార్ట్ అయింది. దీనికైతే చిన్న అక్కడక్కడ అయితే టమాటాలు అవుతున్నాయి అనమాట, తెంపుతున్నారు. అది కూడా చూపిస్తా. ఈరోజు అయితే మనం ఈ వీడియోలో పొద్దునే ప్రతి ఒక్క డ్రైవర్ లేదా ఓనర్ ఏం చేయాలి, మెయింటెనెన్స్, మార్నింగ్ మనం బండి స్టార్ట్ చేసే ముందు ఎలాంటి మెయింటెనెన్స్ చూసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో నేను చూపిస్తాను. సో గాయ్స్, మన వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ ఆఖరి వరకు అయితే చూసి మరి ఏ విధంగా చేయాలో వీడియో నాకు ఒకసారి సజెషన్ ఇవ్వండి. నేనైతే చేయడానికి రెడీగా ఉన్నా. అండ్ కామెంట్ అయితే చేయండి అండ్ ఒక్క లైక్ అయితే వేసుకోండి. సో మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబర్ నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. బూస్ట్ ఎనర్జీ అనేది ఇస్తుంది నాకు, కొత్త వీడియోస్, కొత్త కంటెంట్ చేయడానికి. సో ఎవరికైతే ఈ హార్వెస్టర్స్ గురించి తెలుసో వాళ్ళు కూడా మన ఛానల్లో పంచుకోవచ్చు తన అనుభవాలు ఏదైనా. అసలు ఈ దరిద్రం ఏంటో తెలియదు కానీ నిన్న అయితే మా అన్న రమేష్ అని ఉంటాడు, అతనికి ఒక 2 సీజన్లు అయితే అయిందనమాట అతని బండికి. అతని ట్రాక్ కూడా తెగిపోయింది. సో అతనికి కూడా వారంటీ తొందరగా అందలేదు, కాబట్టి అతను కూడా ఒక 56,000 పెట్టి బోధనలో ఒక ట్రాక్ అయితే కొనుక్కొచ్చారు. మీకు చూపిస్తాను, అది కూడా మేమే వెళ్ళి వేసామన్నమాట. సో గాయ్స్, ఇదైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి ఫీల్డ్లో గట్టిగా ఉంటే పర్లేదు, కానీ ఏమైనా బురజ లాంటిది ఉంటే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. జాకీ వేసి మనం బండి లేపాలంటే బురజలో అయితే జేసీబీ అయితే పక్కా రావాలి. కానీ మా అదృష్టం బాగుండైతే ఏం పర్లేదు, మంచి గట్టి నెలలోనే విరిగినాయి అనమాట. సో వాటికైతే మేము వేసుకున్నాం.